హెల్దీ ఐటమ్స్ టేస్టీ ఉండవని ఎవరు చెప్పారు మీకు? నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పొడి చేసుకున్న కాబూలి శనగలు, అందులో ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేయొచ్చు. ఇంకా బాయిల్డ్ పొటాటో, తురిమిన క్యారెట్, ఇందులోనే ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, మిక్స్డ్ హెర్బ్స్, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఇట్లున్నప్పుడు ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకొని మంచిగా ముద్దలాగా కట్టేటట్టు కలుపుకోవాలి. ఈ మధ్యలో మనకి ఏదైనా తేడా కనిపించింది అనుకోండి, శనగలు ఉడకబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా, అవి ఒక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవచ్చు. వీటిని మంచిగా టికీస్ లాగా షేప్ చేసుకొని పైన కొన్ని నువ్వులు వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టిక్కీస్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్త, ఈజీగా ఇరిగిపోతాయి. టిక్కీస్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్లో నుంచి తీసేసినాక ప్యాన్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వేసే ముందు. ఇట్లా వేడి వేడి టిక్కీస్ని రెడ్ సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తినండి. తిని చెప్పండి ఎట్లుందో.